వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో మరొక ముఖ్యమైన టాపిక్లోకి వెళ్దాం. సో అది రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు వివిధ రకాలైన కొత్త వ్యవస్థలను ప్రవేశపెట్టినాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చాలా ముఖ్యం. సంవత్సరం మొత్తంలో జరిగిన ఈ ఈవెంట్స్ అంటే దాదాపుగా జనవరి నుంచి నవంబర్ 30 వరకు వేరువేరు సందర్భాల్లో జరిగినవన్నీ సో స్టూడెంట్స్ ఇప్పుడు వెతుక్కోవడం చాలా కష్టం కాబట్టి అన్నిటినీ తీసుకొచ్చి ఒక దగ్గర మీకు అందిస్తుంది ఎపిటోమ్ ఐఏఎస్. సో మరి క్లాస్ మనం సెషన్లోకి గాన వెళ్తే లడాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఎత్తులో పారా స్పోర్ట్స్ సెంటర్ ఎక్కడ వచ్చింది అని చెప్పి అంటే లడాఖ్లో వచ్చింది. ఓకే, సో అత్యధిక ఎత్తులో పారా స్పోర్ట్స్ సెంటర్. పారా అంటే మనకు దివ్యాంగులకు శిక్షణ ఇచ్చే కేంద్రం. దివ్యాంగులకు శిక్షణ ఇచ్చే కేంద్రం అన్నమాట ఇది. సో అత్యంత ఎత్తులో ఇది ఎక్కడ వచ్చింది అని అడుగుతారు. లడాఖ్లో. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉంటుంది. రైట్, సో ఇది ఏ ప్రాంతం అంటే లడాక్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ లడాక్ వచ్చేసి మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్ బస్సెస్ను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రూపంలోకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రజా రవాణా వ్యవస్థలోకి తీసుకొని వచ్చింది. మొట్టమొదలు ఎక్కడ అనంటే మనకు రైట్ లడాఖ్లో. రైట్, సో ఈ విధంగా లడాక్ రెండవ సందర్భంలో వార్తల్లో ఉంది. ఇంకా మూడవది వచ్చేసి మనకు మేజర్ అట్మాస్ఫిరిక్ చెరెంకో ఎక్స్పెరిమెంట్ మేస్. సో మేస్ అబ్జర్వేటరీ. సో భారతదేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న అబ్జర్వేటరీగా దీన్ని చెప్పుకోవచ్చు. కాస్మిక్ రేస్ అంటే అంతరిక్షం నుంచి వచ్చే కిరణాలను అధ్యయనం చేయడానికి ఇది ఉద్దేశించింది. సో ఈ మూడు సందర్భాలలో మనకు లడాక్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. సో బాగా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ లడాక్ తర్వాత మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశంలో పిఎం విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్, సో పిఎం విశ్వకర్మ యోజన అనేది మనకు సెప్టెంబర్ 17, 2023 ప్రారంభించినారు. సో నైపుణ్యాలను పెంచేందుకు ఉద్దేశించిన పథకం ఇది. సో దాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతము జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నది ఈ అంశం రీత్యా వార్తల్లో. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ ఎక్కడ ఉంది అని అంటే ధర్మశాలలో ఉన్నది. హైబ్రిడ్ పిచ్ అని అంటే దాదాపుగా ఒక 50% వరకు సహజంగా పెరిగే గడ్డి, ఒక 50% వరకు కృత్రిమమైన గడ్డి, రెండింటిని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ కృత్రిమమైన గడ్డి వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి లాభాలు అంటే గ్రౌండ్ స్టాఫ్కి వర్క్ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం క్రీడాకారులకి స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. సో భారతదేశంలో ఈ తరహా పిచ్ను మొట్టమొదలు ఎక్కడ ప్రవేశపెట్టారంటే ధర్మశాలలో ప్రవేశపెట్టారు. సో అదేవిధంగా గతంలో ధర్మశాలలో భారతదేశ పర్యాటక రంగానికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది. దీన్ని ధర్మశాల డిక్లరేషన్ అని కూడా అంటారు. భారతదేశంలో పర్యాటక రంగాన్ని 2047 నాటికి ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేర్చాలి అన్నది దీని ప్రధాన లక్ష్యము. రైట్, నెక్స్ట్ మరి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ అవసరాలకు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కొనడాన్ని పూర్తిగా నిలిపేసింది. రైట్, సో మనకు పెట్రోల్ డీజిల్ వాహనాలు కొనాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు జనవరి 1వ గవర్నమెంట్ వివిధ అవసరాలకు. అయితే హిమాచల్ ప్రదేశ్ మాత్రం ఆ నిర్ణయాన్ని ఆపివేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే కొంటుంది. ఇలాంటిదే మీకు ఇంకోటి చెప్తాను. క్యాబినెట్ రైట్, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అండ్ 2030 నాటికి ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రతి వాహనం కూడా ఎలక్ట్రిక్ వాహనం అయి ఉండాలి అన్న నిర్ణయాన్ని అది తీసుకుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు హైదరాబాద్ కేంద్రంగా మనకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని చెప్పి ఉన్నది.
సో పర్యావరణ అనుకూలంగా నిర్మించే కట్టడాలకు కానీ లేదా ఆ విధంగా కొనసాగే వ్యవస్థలకు కానీ గుర్తింపునిస్తుంటుంది. ఈ విధంగా ఈ వ్యవస్థ గుర్తింపు పొందిన భారతదేశపు తొలి జువలాజికల్ పార్క్ ఏది అని అంటే దుర్గేష్ అరణ్య జువలాజికల్ పార్క్. ఇది ఆ గుర్తింపును పొందింది. రైట్. సో ఈ విధంగా ఈ రాష్ట్రాలు ఈ అంశాల రీత్యా మనకు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరాఖండ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ బయోస్ఫియర్, ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన బయోస్ఫియర్ మనకు ఏ రాష్ట్రంలో వచ్చిందంటే ఉత్తరాఖండ్. సో ఇప్పటికే ఉన్న రాజాజీ నేషనల్ పార్కు అత్యంత సమీపంలోనే ఇక్కడ ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఒక బయోస్ఫియర్ను ఏర్పాటు చేసినారు. సో పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ ఇలాంటి అంశాలన్నింటినీ లక్ష్యంగా వీళ్ళు ఈ పని చేశారు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రో టూరిజం ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. సో ఆస్ట్రో టూరిజం అనంటే అంతరిక్షాన్ని పర్యటించిన అనుభూతిని కల్పించే వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెలి అంబులెన్స్ను ఎక్కడ సంజీవని అనే పేరుతో ఎక్కడ ప్రారంభించారు అని అంటే రైట్, సంజీవని అనే పేరుతోటి ఉత్తరాఖండ్లో ప్రారంభించినారు. సో మామూలుగా అయితే మనకు 108 అనే ఒక అంబులెన్స్ వస్తుంది కదా, దీని బదులు అక్కడ హెలికాప్టర్ని వినియోగిస్తారు. ఎక్కువ కొండ ప్రాంతాలు ఉండడం, ప్రమాదాలు కానీ లేదా లైక్ గుండె జబ్బులు వంటివి అకస్మాత్తుగా సంభవించినప్పుడు అక్కడ ప్రయాణానికి అనుకూలంగా ఉండదు. సో అలాంటి సందర్భంలో వాళ్ళని రక్షించేందుకు ఉద్దేశించిన సేవ ఇది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రచయితల గ్రామము, రైటర్స్ విలేజ్ తనో అని, ఈ విలేజ్ పేరు ఏం పేరు అని అంటే మనకు తనో. సో దీన్ని ఎక్కడ మనకు ఏ రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చారు అని అంటే తనోని ఉత్తరాఖండ్లో అందుబాటులోకి తెచ్చారు. సో మరి ఓకే, తనో ఈ గ్రామం రైట్ ఏం ప్రత్యేకత ఉంటుంది అంటే అన్ని రకాల సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. రైటర్స్ ఏంటంటే విస్తృతంగా అధ్యయనం చేసి వాళ్ళు తమనుకున్నవి రాయాల్సి ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే ఇక్కడ రచయితలకు ఆలోచన రావడానికి ప్రశాంతమైన వాతావరణము, కొండలు, కోయలు ప్రాంతాలు ఉండాలి. అలాంటివన్నిటిని కూడా ఇక్కడ మనకు తీర్చిదిద్దినారు. సో రైట్, మరి భారతదేశంలో మొట్టమొదటి రచయితల గ్రామం ఎక్కడొచ్చింది అని అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, దాని పేరు తనో. అటల్ బిహారీ వాజ్పేయి వారి కలల మేరకు ఇది సాక్షాత్కారమైంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. మరి ఈశాన్య భారతంలో హర్ఘర్ జల్ను పూర్తి స్థాయిలో అమలు చేసిన మొట్టమొదటి మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో హర్ఘర్ జల్ను ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందించే వ్యవస్థను అందించిన మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రం ఏది అని అంటే అరుణాచల్ ప్రదేశ్. రైట్. సో మరి మొట్టమొదటి రాష్ట్రం ఏదనంటే గోవా. పెద్ద రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఏదనంటే తెలంగాణ. రైట్. సో ఈ విధంగా ఈ అంశం కూడా ఉంది. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్. సో అంటే వంట నూనెకు సంబంధించిన ఒక ప్రాసెసింగ్ యూనిట్ భారతదేశంలోనే మొట్టమొదటగా మనకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడుతూ ఉన్నారు. గతంలో ఎక్కడ కూడా లేదు ఇది. మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్లోనే పెడుతున్నారు. నెక్స్ట్ నాగాలాండ్. నేవా అని అంటే నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీ అనుకోవచ్చు. అంటే శాసన వ్యవస్థలను లేదా శాసన సభలను కాగితరహితంగా మార్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఏ రాష్ట్రమైనా చేరవచ్చు, ఏ అసెంబ్లీ అయినా చేరవచ్చు. ఇందులో చేరిన మొట్టమొదటి అసెంబ్లీ ఏది అని అంటే నాగాలాండ్ అసెంబ్లీ. ఓకే, నాగాలాండ్ ఈజ్ ద ఫస్ట్ అసెంబ్లీ టు జాయిన్ ఇన్ దిస్ వన్. అయితే ఈ నేవా లేదా నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీలో ఇటీవలే, సో అంటే ఈ డిసెంబర్ నెలలో ఉన్నాం మనం ఇప్పుడు 2024, నవంబర్ చివరిలో చేరిన రాష్ట్రం ఏది? నవంబర్ చివరిలో కానీ డిసెంబర్ ప్రారంభంలో కానీ అయి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది. రైట్. నెక్స్ట్ మరి భారతదేశంలో డిసాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. సో ఈజీగా చెప్పుకోవాలనుకుంటే మనుషులకు బీమా ఉంది. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వస్తుంది, కానీ సహజ విపత్తుల సమయంలో బీమా వర్తించదు. కానీ సహజ విపత్తులకు కూడా బీమా వర్తించేలా ఒక కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. ఇందుకోసం SBI ఇన్సూరెన్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాష్ట్రము నాగాలాండ్. నెక్స్ట్ అస్సోం. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహజిల్లాలను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే అస్సోం. ఎందుకు ఏర్పాటు చేసింది అని అంటే
వికేంద్రీకరణలో భాగంగా. సో మనం ఎప్పుడు కానీ జిల్లా, పంచాయత్, మండల్, గ్రామం ఇట్లాగే చూస్తాం, కానీ సహజిల్లాల వ్యవస్థ అనేది లేదు. సో భారతదేశంలో మొదటిసారిగా ఈ విధంగా సహజిల్లాల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది అస్సోం. అదేవిధంగా కామిక్స్ కమాండోస్, బాల్య వివాహాలను లేకుండా చేయడానికి, బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేయడానికి అసోం రాష్ట్రంలో కామిక్ కమాండోస్ అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినారు. ఏం జరుగుతుంది ఈ వ్యవస్థ ద్వారా, కామిక్ కమాండోస్ అనే వ్యవస్థ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, రైట్, నవ్విస్తూ ఈ సాంఘిక దురాచారాల వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేస్తారన్నమాట, కళ్ళ కట్టినట్టు తెలియజేస్తారు. సో ఆ విధంగా మనకు రూపుదిద్దుకుంటే కామిక్ కమాండోస్. నెక్స్ట్ న్యాచురోపతి హాస్పిటల్. ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాచురోపతి హాస్పిటల్స్ వ్యవస్థ ఎక్కడ వచ్చింది అని అంటే అస్సోం రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. సో గతిశక్తి రీసెర్చ్ చైర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడొచ్చింది అని అంటే మనకు మేఘాలయ రాష్ట్రంలో వచ్చింది, షిల్లాంగ్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో గతిశక్తి అనేది 16 మంత్రిత్వ శాఖలను సమీకృతం చేస్తూ ప్రవేశపెట్టిన ఒక పెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పొచ్చు. మరి ఈ గతిశక్తి యూనివర్సిటీ అనేది గుజరాత్లోని వడోదరాలో వచ్చింది. రైట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశంలో ఈ లాజిస్టిక్స్ వ్యయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సరుకు రవాణాకు చేసే వ్యయం చాలా ఎక్కువ, పైగా సరుకు రవాణాలో భాగంగా పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కరించాలని, ఒక చెక్ పెట్టాలని ప్రవేశపెట్టిన పథకమే గతిశక్తి. సో అందులో పరిశోధనా కేంద్రాన్ని ఈశాన్య భారతంలో అందించినారు. సో ఈ విధంగా మనకు మేఘాలయ రాష్ట్రం వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిలికాన్ కార్బైడ్ను తయారు చేసే కేంద్రం ఏ రాష్ట్రంలో వచ్చింది అని అడిగితే ఒరిస్సా రాష్ట్రంలో. సో మనం ఫస్ట్ హైయెస్ట్ ఇలాంటి సూపర్లేటివ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఎగ్జామినేషన్స్లో ఈ పర్టికులర్ టాపిక్స్ మనకు వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా టాటా సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ ఒరిస్సాలోని కళింగానగర్లో ఏర్పాటు చేసింది. బ్లాస్ట్ ఫర్నేస్ అంటే నిప్పుల కొలిమి అని అర్థము. రైట్, మీరు చూసే ఉంటారు నిప్పుల కొలిమి సినిమాలలో కానీ, ఈ మధ్య కాలంలో అయితే బయట ఎక్కువ కనపడవు, గ్రామాలలో తప్ప. బట్ ఎనీవే సినిమాలలో అయితే చాలా తరచు కనపడుతూ ఉంటాయి. ఈ నిప్పుల కొలిమి అనేది అతిపెద్దది మనకు ఏర్పాటు చేసిన సంస్థ టాటా స్టీల్స్. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ అండ్ అక్వాటిక్ సెంటర్స్, అంటే ఇండోర్ స్టేడియం అన్నమాట. అథ్లెటిక్స్కు స్టేడియం లోపలలోనే 4 వాల్స్ మధ్య ప్రాక్టీస్ చేసేలా అక్వాటిక్ సెంటర్ను కూడా ఎక్కడ అందుబాటులోకి తెచ్చారంటే ఒరిస్సాలో అందుబాటులోకి తెచ్చారు. మరి ప్రపంచంలోనే మొట్టమొదటి మెలనిస్టిక్ టైగర్ సఫారీ, అంటే మచ్చల పులికి సంబంధించిన సఫారీ ఎక్కడ వచ్చింది అని అంటే మనకు ఒరిస్సా రాష్ట్రంలో వచ్చింది. రైట్, అండ్ నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రానికి గాన వస్తే హీట్ వేవ్స్ లేదా వడగాల్పులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా, స్టేట్ స్పెసిఫిక్ డిసాస్టర్గా ప్రకటించిన రాష్ట్రం ఏది అని అంటే మనకు తమిళనాడు రాష్ట్రం. అదేవిధంగా క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారులకు ప్రత్యేకంగా స్కూల్ ఎక్కడ ఏర్పాటైంది అని అంటే మనకు తమిళనాడులో, దీన్నే కన్షాల అని అంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను మీకు చెప్తాను. సో మనకు ఈ రైట్ స్నేక్ బైట్ అంటే పాము కాటును కూడా ఇటీవలే ఒక నోటిఫైబుల్ డిసీజెస్గా తమిళనాడు ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రం కూడా ప్రకటించింది. నోటిఫైబుల్ డిసీజ్ అయ్యింది అని అంటే ఇంకా ఆ డిసీజ్ ఎవరైనా పాము కాటుతో వచ్చినప్పుడు డేటా సేకరించి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. సో ఏ ప్రాంతంలో ఎక్కువగా తరచూ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఔషధాలు అందుబాటులో పెట్టడం కోసం ఈ నోటిఫైబుల్ డిసీజ్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అండమాన్ నికోబార్. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేవలం మహిళలే నిర్వహించే ఒక సర్విలెన్స్ మిషన్, సర్విలెన్స్ అని అంటే ఒక నిఘా మిషన్ అన్నమాట. నిఘా పెట్టే ఒక మిషన్, అందరూ మహిళలే. మార్చి 8 నాడు, మార్చి 8 అంటే మనకు తెలిసిందే, అప్పుడు మనకు మహిళా దినోత్సవం, ఆ రోజున ప్రవేశపెట్టారు. రైట్, సర్విలెన్స్ మిషన్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహిళలే సర్విలెన్స్ చేస్తారనమాట, నిఘా వేస్తూ ఉంటారు ఆ నౌకలో ఉండి. నెక్స్ట్ కేరళ. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యూఆర్ కోడ్తో పనిచేసే కాయిన్ వెండింగ్ మిషన్ ఎక్కడొచ్చింది అని అంటే కేరళలో వచ్చింది. దీన్ని ఫెడరల్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. సో మీనింగ్ ఏంటనంటే మనం
స్కాన్ చేసి 100 రూపాయలు వేసామనుకోండి, 100 రూపాయల నాణ్యాలు వస్తాయి. ఆ డినామినేషన్స్ మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. 5 రూపీ కాయిన్స్ కానీ, 10 రూపీ కాయిన్ కానీ, లేదా 1 రూపీ కాయిన్ కానీ, ఓపిక ఉంటే అంతసేపు లెక్క పెట్టుకోవచ్చు 100 నాణ్యాలు. సో వివిధ అవసరాలకు మనకు నాణ్యాలు అవసరం అవుతాయి కదా, అలాంటి వాటన్నిటిని కూడా ఈ కేరళలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా కేరళలో భారతదేశంలోనే తొలిసారిగా ఒక యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలే నేరుగా యాప్లో ఫోటోలను అప్లోడ్ చేసి సమస్యను పరిష్కరించుకోవడం. ఏ సమస్యలు? రహదారికి సంబంధించిన సమస్యలు. సో రోడ్లపైన గుంతలు పడడం కానీ, లేదా చాలా అనుకున్న దానికంటే ఎత్తులో స్పీడ్ బ్రేకర్లు ఉండడం కానీ, ఫోటోలు తీసి వాళ్ళు యాప్లో అప్లోడ్ చేస్తే ఎంబడే గవర్నమెంట్ స్పందిస్తుంది, దాన్ని పరిష్కరిస్తుంది. అండ్ అదేవిధంగా మరి భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విడగొట్టి నేర్చుకుందాం. ఎయిర్ క్వాలిటీ మానిటర్ అంటారు. అంటే వాయు నాణ్యతను సమీక్షించేది. ఎయిర్ క్వాలిటీ మానిటర్ వాయు నాణ్యతను ఏం చేస్తుంది? సమీక్షిస్తుంది. ఏది? ఇండోర్ అంటే ఇంట్లో లోపల ఉంటే ఇండోర్ అంటాం. ఎగ్జాక్ట్ తెలుగు పదం లేదు దీనికి. సో సెల్ఫ్ పవర్డ్, స్వయంగా తన శక్తిని తానే తయారు చేసుకుంటుంది. అంటే ఏదో సౌరశక్తినో పవన శక్తినో అందుబాటులోకి ఉంటుంది. స్వయంగా తన శక్తిని, తన పవర్ను తానే క్రియేట్ చేసుకుంటూ గది లోపలనే ఉంటూ వాయు నాణ్యతను పర్యవేక్షించే సరికొత్త వ్యవస్థను ఒక తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే ఈ తరహా వ్యవస్థ రావడం ఇదే మొట్టమొదటిసారి. రైట్. సో ఇండోర్ అంటే ఎయిర్పోర్ట్లోనే ఉంటుందన్నమాట ఇది. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు పెరియార్ టైగర్ రిజర్వ్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పవన విద్యుత్ తోటి, విండ్ ఎనర్జీ తోటి వైఫైని అందుబాటులోకి తెచ్చారు పెరియార్ టైగర్ రిజర్వ్లో. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ విద్యుత్ కూడా వెలుగుతుంది. అంటే పవన విద్యుత్ను ఉపయోగిస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనమాట, పునరుత్పాదక శక్తిని వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఎల్ఏ ఫెన్స్, సో కృత్రిమ మేధాతో పనిచేసే ఫెన్సింగ్. మనిషి జంతు సంఘర్షణ ఎక్కువగా ఉన్నది. రైట్. ఈ ఏనుగులు ఒక్కసారిగా వచ్చి పొలాలపైన దాడి చేస్తున్నాయి. అడ్డొచ్చిన మనుషుని కూడా చంపిన దాఖలాలు ఉన్నాయి ఇటీవలి కాలంలో. సో వీటన్నిటిని చెక్ పెట్టడం కోసం ఏలా ఫెన్స్ను తెచ్చారు. గుంపులుగా ఏనుగులు వచ్చినప్పుడు, జంతువులు వచ్చినప్పుడు సమాచారం వెళ్తుందన్నమాట. కృత్రిమ మేధతో సెంటర్కు సమాచారం వెళ్ళిపోతుంది. ఎంబడే సమీపంలోని రైతులను అప్రమత్తం చేస్తారు, సురక్షిత ప్రాంతాలకు తరలిపోండి అని చెప్పి. ఆ విధంగా కృత్రిమ మేధతో మనుషులను జంతువుల బారి నుంచి రక్షించే వ్యవస్థను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చారంటే కేరళ రాష్ట్రంలో. ఏలే ఫెన్స్ అని అంటారు. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసినా కూడా కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలు రాసే చోట దీన్ని సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. కృత్రిమ మేధతో ఉండే లాభాలు. అదేవిధంగా ఐరిస్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే ఉపాధ్యాయుని ఎవరు అని అంటే ఐరిస్ కేరళలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకు మనిషి జంతు సంఘర్షణను రాష్ట్ర స్థాయి విపత్తుగా, రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రము. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్కు సంబంధించిన సృజనాత్మక కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కేరళలో ప్రారంభించారు. మరి గ్రాఫిన్తో సెమీకండక్టర్ రూపొందించిన దేశం ఏదంటే జార్జియా దేశం. నెక్స్ట్ కర్ణాటక. మరి బుల్లెట్ ట్రైన్ మనందరికీ తెలిసిందే, అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య పరుగులు పెట్టబోతుంది. ఈ ట్రైన్ను భారతదేశంలో ఎక్కడ తయారు చేస్తున్నారు అని అంటే కర్ణాటకలో తయారు చేస్తున్నారు. BEML అనే సంస్థ ఈ బుల్లెట్ ట్రైన్ తయారీకి ముందుకొచ్చింది. జపాన్ దేశంలో తయారు చేయాలనుకున్నా వాళ్ళు ప్రైస్ చాలా ఎక్కువగా చెప్పడంతో భారతదేశం సొంతంగానే తయారు చేసుకోవాలని చెప్పి నిర్ణయించింది. నెక్స్ట్ మహారాష్ట్ర. మరి సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్, అంటే విమానాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడంలో దక్షిణాసియాలోనే అతిపెద్ద శిక్షణ సంస్థ ఎక్కడ ఉందనంటే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ పార్క్ మనకు ఎక్కడొచ్చింది అని అంటే పూణేలో వచ్చింది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ పూణే, దట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ గుజరాత్. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహకార రంగంలో సైనిక్ స్కూల్ ఎక్కడొచ్చింది అంటే గుజరాత్. సహకార బాలికలకు ప్రత్యేకించిన సైనిక్ స్కూల్ ఎక్కడొచ్చిందంటే ఉత్తరప్రదేశ్. కానీ సహకార రంగంలో తొలి సైనిక పాఠశాల అంటే గుజరాత్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకు రైల్వే టెస్ట్ ట్రాక్ అంటే రైళ్లు తయారు చేసిన తర్వాత ఏ విధంగా పనిచేస్తాయి పరిశీలించేందుకు ఒక ప్రత్యేకమైన ట్రాక్ను రాజస్థాన్లో అందుబాటులోకి తెస్తున్నారు. 820 కోట్లు వెచ్చించి దీన్ని నిర్మిస్తున్నారు. సో రైల్వే వ్యవస్థను టెస్ట్ చేయాలి కదా, అందుకని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవచ్ సిస్టమ్ ఉంది. భారతదేశంలో 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చినా సరే ఢీకొనకుండా కవచ్ రైల్వే వ్యవస్థను డెవలప్ చేశారు కూడా, ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. బట్ ఈ కవచ్ సిస్టమ్ అన్నది ఎక్కడ టెస్ట్ చేశారంటే వికారాబాద్ నుంచి లింగంపల్లి స్టేషన్ల మధ్య టెస్ట్ చేశారు. తెలంగాణలోనే ఈ టెస్ట్ అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు లైక్ రైల్వే టెస్ట్ ట్రాక్ అనేది డెడికేటెడ్గా ఇంకా అక్కడే ఏదైనా టెస్ట్ చేసేలా ఎక్కడ అందుబాటులోకి తెస్తున్నారంటే రాజస్థాన్. నెక్స్ట్ అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఫౌండేషన్ మనకెక్కడ నిర్మించినారంటే రాజస్థాన్. అక్కడ ఒక మ్యూజియం కూడా రాబోతున్నది. నిజానికి ఇక్కడే ఈ ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు తాజాగా మరొక డిమాండ్ చేస్తున్నారు. డిజిటల్ సమాచారాన్ని ఇవ్వకుండా దాచుతున్నారు. సో అలాంటి సమాచారాన్ని కూడా దేశ రక్షణకు ముప్పు వాటిల్లని డిజిటల్ సమాచారాన్ని కూడా షేర్ చేయాలి అన్న కొత్త ఉద్యమం తీసుకుంటూ ఆర్టీఐ మ్యూజియంని నిర్మించారు. నెక్స్ట్ అదేవిధంగా మరి 10 సంవత్సరాలలో రహదారి ప్రమాదాలను 10% మేర తగ్గించేందుకు ఒక కొత్త కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్ రాష్ట్రము. రైట్. అండ్ అదేవిధంగా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నెయ్యితో తయారు చేసిన టెంపుల్ రాజస్థాన్లో నిర్మించారు. బండాసార్ జైన్ టెంపుల్ ఇది. రైట్. ఒక నిర్మాణంలో నీటి స్థానంలో నెయ్యిని యూజ్ చేయడం అన్నమాట. ఇది నీరు బదులు నెయ్యిని యూజ్ చేస్తారు. అదే బండాసార్ జైన్ టెంపుల్ అన్నమాట. రైట్. అండ్ నిర్మించేసినారు. జైన మతానికి సంబంధించి 5వ తీర్థంకరుడి జ్ఞాపకార్థం దీన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మనకు భారతదేశంలో మొదటిసారిగా ఓం ఆకారంలో దేవాలయాన్ని ఎక్కడ నిర్మించినారంటే మనకు రాజస్థాన్లో నిర్మించారు. రైట్. నెక్స్ట్ పంజాబ్ వచ్చేసి మనకు లైక్ రహదారి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి పంజాబ్లో. సో రైట్ టు వాక్ అంటే నడకను ఒక హక్కుగా ఇచ్చిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం కూడా పంజాబ్ రాష్ట్రమే. సో మరి ప్రమాదాలు జరిగే అన్ని రకాల ఏరియాలతో మ్యాపింగ్ చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే పంజాబ్. ఇందుకోసం ప్రత్యేక ఫోర్స్ను కూడా అపాయింట్ చేసింది. సో ఆ రహదారి ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలకు వెళ్ళే వాళ్లకు యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు దాన్ని పరిశీలించాల్సి లైక్ అక్కడ రాగానే అప్రమత్తంగా ఉండేలా ఒక మెసేజ్ కూడా అలర్ట్ మెసేజ్ కూడా వస్తుందన్నమాట. ఆ విధంగా పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఓకే. అండ్ మరి ఇంతకుముందు చెప్పినట్టుగా నడకను హక్కుగా ఇచ్చిన భారతదేశపు తొలి రాష్ట్రం పంజాబ్. ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ఇచ్చిన భారతదేశం మొదటి రాష్ట్రం ఏదనంటే కేరళ. నెక్స్ట్ హర్యానా. భారతదేశం మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియం హర్యానాలో వచ్చింది, జిందాల్ యూనివర్సిటీలో. ఇంతకుముందేమో పూణేలో కాన్స్టిట్యూషన్ పార్క్, ఇక్కడేమో కాన్స్టిట్యూషన్ మ్యూజియం. అదేవిధంగా ఇటీవల సుప్రీంకోర్టు దళిత సామాజిక వర్గాన్ని కూడా ఉపవర్గాలుగా విభజించేందుకు అనుమతి ఇచ్చింది. సో దాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రము హర్యానా. రైట్. నెక్స్ట్ ఢిల్లీ. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జలంధర్ భాగంలో ఒక మ్యూజియం ఢిల్లీలో ఏర్పాటు కానున్నది, హుమయూన్ టోమ్. సో హుమయూన్ సమాధి వద్ద ఇది అందుబాటులోకి రానున్నది. విధంగా భారతదేశంలో మొట్టమొదట ఆయుర్వేదిక్ కేఫ్ ఎక్కడ అంటే ఢిల్లీలో నిర్మించారు. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 3D వేదాలకు సంబంధించిన 3D మ్యూజియంను వారణాసిలో అందుబాటులోకి తేనున్నారు. అండ్ అదేవిధంగా ఏషియన్ కింగ్ వల్చర్ పరిరక్షణ బ్రీడింగ్ సెంటర్ రెండింటిని మన దేశంలో తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఉత్తరప్రదేశ్లో. అండ్ అదేవిధంగా ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఆల్రెడీ చెప్పిన సహకార రంగంలో తొలి సైనిక్ స్కూల్ మనకు గుజరాత్లో వస్తే అందరూ బాలికలే చదివే సైనిక్ స్కూల్ మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గౌశాల. ఓకే, గౌశాల అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఇది వేస్ట్ టు వెల్త్ ప్లాంట్లో భాగం. వేస్ట్ టు వెల్త్ అంటే వృధా నుంచి సంపదను సృష్టించడం. సో ఇక్కడ గ్వాలియర్లో అందుబాటులోకి తెచ్చారు. సో ఇక్కడ కౌడంగ్ నుంచి CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ని తయారు చేస్తారు. ఈ విధంగా వృధా నుంచి
కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేసి దాన్ని విక్రయిస్తారు. రైట్, దీంతో వృధా నుంచి సంపదను సృష్టిస్తూ ఉన్న ప్లాంట్ అన్నమాట. భారతదేశంలోనే ఇది మొట్టమొదటిసారిగా సెల్ఫ్ సఫిషియెంట్ గౌశాలగా రూపుదిద్దుకుంది ప్రభుత్వం ఆధ్వర్యంలో. అండ్ అదేవిధంగా ఈ ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, హోమియోపతి, సో ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ గ్రామాల్లోని పిహెచ్సిలు అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా మనకు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ యూనిట్, ఓకే, సో ఇది మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ఏర్పాటు చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రసాదం, సో ఉజ్జయిన్లో అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వమే హెల్త్ అండ్ హైజీన్ హోటల్స్ను అందుబాటులోకి తెస్తున్నది. సో అంటే నాణ్యత ఉండే పదార్థాలు, శుచి శుభ్రంగా ఉండే వాతావరణం మధ్య ఉండడం, ఈ విధమైన ట్రైనింగ్ కూడా ఇతర హోటల్స్ వాళ్ళకి ఇస్తూ ప్రభుత్వం నడుపుతా ఉంది. అదేవిధంగా ప్రసాదం పేరుతో మొట్టమొదటి వ్యవస్థను ఎక్కడ అందుబాటులోకి తెచ్చారు అని అంటే మనకు మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్ జార్ఖండ్. తూర్పు భారతదేశంలో మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు ప్రత్యేకమైన యూనివర్సిటీ ఎక్కడొచ్చిందంటే జార్ఖండ్లోని రాంచీ. మరి భారతదేశంలో మొట్టమొదటి ఎక్కడొచ్చిందంటే ఉత్తరప్రదేశ్లో వచ్చింది. రైట్, అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూ అంతర్భాగంలో గోల్ క్లాసిఫికేషన్, భూ అంతర్భాగంలో అని అంటే మనకు భూమి లోపల అన్నమాట. సో జామ్తారా అనే జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. కోల్ని సిన్ గ్యాస్గా మారుస్తారు, లేదంటే ఇది కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణానికి ఇబ్బంది కలిగిస్తుంది. అలా ఇబ్బంది కలగకుండా సిన్ గ్యాస్ వాడి మళ్ళీ దాన్ని మానవ అవసరాలకు వినియోగిస్తారు, ఎరువుల తయారీలో వినియోగిస్తారనమాట. దీన్నే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వల్చర్ రెస్టారెంట్ అంటే రాబందులకు ఆహారాన్ని అందించే రెస్టారెంట్ ఎక్కడ ఏర్పాటైందనంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. అండ్ బీహార్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గంగా నదికి సంబంధించిన డాల్ఫిన్ పరిశోధనా కేంద్రాన్ని, గాంగటిక్ రివర్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే బీహార్లో ఏర్పాటు చేశారు. మరి ఈ గాంగటిక్ డాల్ఫిన్ అనేది బ్లైండ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది భారత జాతీయ జల జంతువు, నేషనల్ అక్వాటిక్ యానిమల్ అన్నమాట. సో ఇవి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సూపర్లేటివ్స్ ఇష్యూస్. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.